నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. సో జనరల్గా లైబ్రరీస్లో కూర్చున్న పిల్లల్ని చదవమని చెప్తున్నాం. అండర్ గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలైనా కూడా కంటిన్యూస్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు లైబ్రరీలో చదివినట్లయితే డిస్ట్రాక్షన్స్ లేకపోతే మొబైల్స్, ఎడిక్షన్స్, ఫ్రెండ్స్ ఇలాంటి ఇబ్బంది ఉండదు. లైబ్రరీలో చదవమని చెప్తున్నాం మనం. చాలామంది పిల్లలు, స్కూల్ పిల్లలు కానీ లేకపోతే వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదివే వాళ్ళు కానీ లేకపోతే వేరే అదర్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు వీళ్ళంత వరకు లైబ్రరీలోనే చదవమని చెప్తాం. చిన్నపిల్లలకి హాబిట్ కింద మీరు చేసినట్లయితే, ఒక హ్యాబిట్ కింద చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళ బుక్స్తో ఎక్కువగా వాళ్ళు దాన్ని ప్రయాణం చేయడానికి, లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ లైబ్రరీలో చూడగలరు. అప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి తర్వాత కొనుక్కొని చదువుతారు. అసలు బుక్స్ అంటే ఏమన్నా తెలియకపోతే వాళ్ళకి అలా చేసి ఏది కొనుక్కోలేదు, చదవాలో తెలియదు. సో ఈ సందర్భంగా హైదరాబాద్లో డెఫినెట్గా కోఫోర్జ్ అని ఒక కంపెనీ ఏదైతే ఉందో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద హైదరాబాద్లో ఒక లైబ్రరీని వాళ్ళు స్థాపించడం జరిగింది. అఫ్కోర్స్ వాళ్ళకి గురుగ్రామంలో ఒకటి ఉంది, అట్లాగే మీకు నోయిడాలో ఒకటి ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రణవ్ బిజినెస్ పార్క్ అని చెప్పి కొండాపూర్లో ఏదైతే ఉంటుందో కొత్తగూడలో 8వ ఫ్లోర్లో డైరెక్ట్గా పబ్లిక్ లైబ్రరీని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి రుసుము మీరు చెల్లించక్కర్లేదు. అఫ్కోర్స్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే పేరెంట్స్కి మెంబర్షిప్ ఉంటే సరిపోతుంది. అదర్వైజ్ అవసరం లేదు. బట్ అది సెక్యూరిటీ డిపాజిట్ ఏదైనా ఉంటే కట్టించుకుంటారు మెంబర్షిప్ తీసుకున్నప్పుడు. మెంబర్షిప్ లేకపోయినా కూడా విజిటర్ కింద కూడా వెళ్ళి మీరు ఎంట్రీ చేసి మీరు బయటకు వచ్చేయచ్చు. చాలా సోఫిస్టికేటెడ్గా లేకపోతే కార్పొరేట్ స్టైల్లో వాళ్ళు దాన్ని తయారు చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అంటే బుక్స్ మీ ఇంట్లో దొరుకుతాయి కదా అనుకోవచ్చు, కాదండి. అంటే లైబ్రరీ వాతావరణంలో పిల్లల్ని ఒక 6 నుంచి 8 గంటల పాటు మీరు ఉంచగలిగితే డిఫరెంట్ బుక్స్ అయ్యి వాళ్ళు చూస్తారు. కాబట్టి ఎలాంటి బుక్స్ కూడా ఉంటాయా, ఎలాంటి ఫిజిక్స్ కానీ, జాగ్రఫీ కానీ, సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఫారెన్ ఆథర్స్ అలాంటి కొన్ని బుక్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా అలాంటి బుక్స్ చూడడం వల్ల చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగి ఒక క్యూరియాసిటీ కానీ, ఒక క్రియేటివిటీ, థాట్ ప్రాసెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా లైబ్రరీలో నేను చిన్నతనంలో కూడా డెఫినెట్గా లైబ్రరీలో 12 అవర్స్ 10 అవర్స్ తక్కువ ఉండేవాళ్ళు కాదు మేము. అట్లాగే వరల్డ్లో మోస్ట్ మోడర్న్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసే అవకాశం ఉంటే చూడండి. నాకు కొన్ని అవకాశం దొరికినాయి. ఇప్పుడు ఖతర్ నేషనల్ లైబ్రరీ ఉంది, అది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లైబ్రరీ ఇన్ ద వరల్డ్. అట్లాగే మీరు కాల్గరీ ఏదైతే ఉంటుందో సెంట్రల్ లైబ్రరీ, చాలా ఎప్పుడైనా అవకాశం ఉంటుంది చూడండి. మోడర్న్ లైబ్రరీ అండి, చట్టఘాట్ లైబ్రరీ అని ఉంటుందండి, చాలా బాగుంటుందండి అది యాక్చువల్గా. అలాగే హెల్సింకి ఏదైతే ఫిన్లాండ్ క్యాపిటల్ ఉందో అక్కడ కూడా ఒక సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, టయాంజిన్ సెంట్రల్ లైబ్రరీ అని. ఇవన్నీ కూడా మోస్ట్ బ్యూటిఫుల్ మోడర్న్ లైబ్రరీస్ అండి. పాత లైబ్రరీస్, ఇంపీరియల్ కాలేజ్ లండన్ లైబ్రరీ నేను చూశాను. అలాగే ఆక్స్ఫర్డ్ లైబ్రరీ కూడా చాలా బాగుంటుంది, నేను పర్సనల్గా విజిట్ చేశాను. కోర్స్ ట్రినిటీ కాలేజ్ డబ్ల్యూని అయితే అసలు లక్షల్లో ఉంటాయి బుక్స్. సో ఇట్లాంటి ఓల్డ్ ట్రెడిషనల్ లైబ్రరీస్తో పాటుగా మోడర్న్ లైబ్రరీస్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. సో డెఫినెట్గా ఇది చాలా మోడర్న్ కింద చెప్పుకోవచ్చు. అంటే నేను ఆ రేంజ్ ఆఫ్ లైబ్రరీ అని చెప్పట్లేదండి, జస్ట్ మీకు సందర్భం వచ్చింది కాబట్టి నేను అట్లా గుర్తు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు కెనడా వెళ్ళినా, లేకపోతేనేమో ఫిన్లాండ్ వెళ్ళినా, లేకపోతే ఇట్లాంటి చైనా వెళ్ళినా, ఈ లైబ్రరీ నేమ్స్ ఎందుకు చెప్పానంటే ఒక మోడర్న్ లైబ్రరీస్ కాబట్టి మీరు చూసినట్లయితే బాగుంటున్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగిందండి. సో ఈ లైబ్రరీ ఏదైతే ఉంటుందో మార్నింగ్ 9 o'clock నుంచి ఓపెన్ అయ్యి 8 PM వరకు ఉంటుందండి. సండేస్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లల్ని, ముఖ్యంగా 5వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి, లేకపోతే 6, 7 తరగతిలో ఉన్న పిల్లలు మాత్రం వీలున్నంత వరకు కూడా మీరు షికార్లకో లేకపోతే సినిమాలకో లేకపోతేనేమో వేరే వాటికి, పార్కులకి వాటికి తీసుకెళ్ళకుండా మంచి కాలేజెస్కి తీసుకెళ్ళటం కానీ, లైబ్రరీస్లో తీసుకెళ్ళటం కానీ, లేకపోతే హిమాలయ బుక్ స్టోర్స్ అని ఉంటాయండి సిటీలో, అలాంటి వాటికి తీసుకెళ్ళటం కానీ, తీసుకెళ్ళి మీరు ఎక్కువ టైం అంటే హాఫ్ అన్ అవర్ 1 hour కాదండి, 6 to 7 hours పాటు మీరు స్పెండ్ చేసినట్లయితే వాళ్ళకి కొంత అలవాటు అయ్యి, సో డెఫినెట్గా ఆ బుక్స్ మీద కొంత వాళ్ళకి ఎఫెక్షన్, ఆ ప్రేమ పెరిగి చదువుతారు. లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదండి ఇప్పుడు ఎక్కడ కూడా. సో ఈ డెఫినెట్గా ఈ లైబ్రరీ ఏదైతే వాళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద, CSR కింద వాళ్ళు పెట్టడం జరిగిందో డెఫినెట్గా మీరు అందరూ కూడా వెళ్ళి చక్కగా అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.